సంపన్న స్థితి అయినా నిన్ను విడువను దేవా, నన్ను మరువకు ప్రభువా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ స్థితిలో నేనున్నా, ఆ స్థితిలోనే నిన్ను స్తుతిస్తున్నాను. ఈ స్థితిలో నేనున్నా, ఆ స్థితిలోనే నిన్ను స్తుతిస్తున్నాను. దీన స్థితి అయినా, సంపన్న స్థితి అయినా, దీన స్థితి అయినా, సంపన్న స్థితి అయినా నిన్ను విడువను దేవా, నన్ను మరువకు ప్రభువా. నిన్ను విడువను దేవా, నన్ను మరువకు ప్రభువా. నా యేసు రాజా, నా దివ్య తేజ, నా ప్రాణనాదానికే ఆరాధన. నా యేసు రాజా, నా దివ్య తేజ, నా ప్రాణనాదానికే ఆరాధన. ఏ స్థితిలో నేనున్నా, ఆ స్థితిలోనే నిన్ను స్తుతిస్తున్నాను. కష్టాల కడలి కృంగదీసిన వేళ, శోకాల సంద్రం ముంచివేసిన వేళ, కష్టాల కడలి కృంగదీసిన వేళ, శోకాల సంద్రం ముంచివేసిన వేళ, విశ్వాసమందు నిలకడగా నిలచి, విశ్వాసమందు నిలకడగా నిలచి, నిన్నే స్తుతించిన యోబులా, నిన్నే స్తుతించెదా యేసయ్యా, నిన్నే స్తుతించిన యోబులా, నిన్నే స్తుతించెదా యేసయ్యా. ఏ స్థితిలో నేనున్నా, ఆ స్థితిలోనే నిన్ను స్తుతిస్తున్నాను. ఆత్మీయ యాత్రలో అవమానాలెదురైనా, నిరాశ నిస్పృహల బంధకాలెన్నున్నా, ఆత్మీయ యాత్రలో అవమానాలెదురైనా, నిరాశ నిస్పృహల బంధకాలెన్నున్నా, నీ రాజ్యము కొరకే నిరీక్షణ కలిగి, నీ రాజ్యము కొరకే నిరీక్షణ కలిగి, నిన్నే స్తుతించిన పౌలులా, నిన్నే స్తుతించెదా యేసయ్యా, నిన్నే స్తుతించిన పౌలులా, నిన్నే స్తుతించెదా యేసయ్యా. ఏ స్థితిలో నేనున్నా, ఆ స్థితిలోనే నిన్ను స్తుతిస్తున్నాను. ఏ స్థితిలో నేనున్నా, ఆ స్థితిలోనే నిన్ను స్తుతిస్తున్నాను.
వీరుడవైనా మహామహుడా స్తోత్రము, నిన్నే స్తుతింతును నిరతము. మహామహుడా స్తోత్రము, నిన్నే స్తుతింతును నిరతము. ఈ స్థితిలో నేనున్నా, ఆ స్థితిలోని నిన్ను స్తుతిస్తున్నాను. ఏ స్థితిలో నేనున్నా, ఆ స్థితిలోని నిన్ను స్తుతిస్తున్నాను. దీన స్థితి అయినా, సంపన్న స్థితి అయినా, దీన స్థితి అయినా, సంపన్న స్థితి అయినా నిన్ను విడువను దేవా. నన్ను మరువకు ప్రభువా, నిన్ను విడువను దేవా. నన్ను మరువకు ప్రభువా, నిన్ను విడువను దేవా. నన్ను మరువకు ప్రభువా. నా యేసు రాజా, నా దివ్య తేజ, నా ప్రాణనాదానికే ఆరాధన. అందరూ పాడదాం. నా యేసు రాజా, నా దివ్య తేజ, నా ప్రాణనాదానికే ఆరాధన. నీకే 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 ఆరాధన. నీకే 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 ఆరాధన 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 ఆరాధన. ఈ స్థితిలో నేనున్నా, ఆ స్థితిలోని నిన్ను స్తుతిస్తున్నాను. యేసయ్యా, ఏ స్థితిలో ఉన్నా నేను నిన్ను స్తుతిస్తాను ప్రభువా. కష్టాల లోయలో నడవాల్సి వచ్చిన, ఇబ్బందుల పరిస్థితుల గుండా వెళ్ళవలసి వచ్చిన, నిందలే ఎదురైనా, అవమానాలే ఎదురైనా నిన్ను మాత్రం నేను స్తుతిస్తూనే ఉంటాను. ఏ స్థితిలో నేనున్నా, ఆ స్థితిలోని నిన్ను స్తుతిస్తున్నాను. ఏ స్థితిలో నేనున్నా, ఆ స్థితిలోని నిన్ను స్తుతిస్తున్నాను. దీన స్థితి అయినా, సంపన్న స్థితి అయినా, దీన స్థితి అయినా, సంపన్న స్థితి అయినా నిన్ను విడువను దేవా. నన్ను మరువకు ప్రభువా, నిన్ను విడువను దేవా. నన్ను మరువకు ప్రభువా. నా యేసు రాజా, నా దివ్య తేజ, నా ప్రాణనాదానికే ఆరాధన. నా యేసు రాజా, నా దివ్య తేజ, నా ప్రాణనాదా నీకే ఆరాధన. ఆమేన్. హల్లెలూయా. అందరూ తల వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, నమ్మదగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీవొక్కడివే నమ్మదగిన దేవుడు అని
మా స్తుతుల మీద ఆసీనుడు అయిన దేవుడు అని, మహామహిమలో నివసించే మహామహుడు అని నీ నామాన్ని స్తుతించడానికి, కొనియాడడానికి, కీర్తించడానికి మనుష్య మాతృలమైన మాకు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరిలాంటి వారమైన మాకు ఇంత గొప్ప భాగ్యాన్ని, ఇంత గొప్ప ధన్యతను మీరు అనుగ్రహించినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సంవత్సర ప్రారంభంలో ఈ మొట్టమొదటి పునరుద్ధానపు ఆరాధన దినమందు తండ్రి మీరు మాట్లాడండి ప్రభువా. మీ మాట జీవం కలిగింది, మీ మాట నిర్జీవమైన జీవితాల్లో జీవాన్ని ఇవ్వగలిగింది. మార్పు లేని బండబారిన హృదయాల్ని బ్రద్దలు చేయగలిగే వాక్కు, నీ వాక్కుని విడుదల చేయండి తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వినగలిగే చెవి, గ్రహించే మనస్సు మీ బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి విధమైన వ్యతిరేకతలు, ఆటంకములన్నిటినీ యేసు శక్తిగల నామంలో తొలగిపోమని ఆజ్ఞాపిస్తాను. అన్ని విషయాల్లో మీరు కృప చూపించి మీ దాసుని బలంగా అభిషేకించి మీరు వాడుకొని మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారం, ఈ ఆదివారం ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు పరిశుద్ధ కుటుంబముగా, హోలీ ఫ్యామిలీ, మహిమ పరిశుద్ధ కుటుంబముగా మనమంతా ఇక్కడే భోజనాలు చేసుకొని ప్రభుని స్తుతించి వెళ్ళబోతున్నాం. సహోదరులు ఆ ఏర్పాట్లో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మొన్నటి రాత్రి, నిన్నటి రోజు, నేడు కూడా విరామం లేకుండా దేవుణ్ణి స్తుతిస్తూ, మహింపరుస్తూ, ఘనమైన కార్యాలని అనుభవిస్తూ, వివరిస్తూ ఉండడానికి ప్రభు కృపనిచ్చారు. ఈ సంవత్సరం గత సంవత్సరపు చీకట్లన్నిటినీ ప్రభు ఛేదించి ఒక దివ్యమైన వెలుగును మన జీవితంలో ప్రకాశిస్తున్నారు, దయచేస్తున్నారు. ప్రియులారా, గత వాచ్ నైట్ సర్వీస్లో 31వ తారీఖు రాత్రి 12 తర్వాత కొత్త సంవత్సరంలో మనం ఒక వాగ్దానాన్ని ప్రభు దగ్గర నుంచి స్వతంత్రించుకున్నాం. ఆ వాగ్దానాన్ని తీసుకొని ఆ వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చు ప్రభు అని ఆ రాత్రి యాకోబు పెనుగులాడినట్లు మొన్నటి రాత్రి మనం కూడా ప్రభు పాదాల చెంత ప్రార్థించాం, ఒక ఆనందాన్ని అనుభవించాం. దేవుడు ఈ సంవత్సరం కోసం ఒక వాగ్దానాన్ని మనకిచ్చారు కదా. ఆ వాగ్దానపు స్టిక్కర్స్ని మీరందరూ తీసుకున్నారు, వాగ్దానాలు తీసుకున్నారు. ఇంకా ఎవరైనా తీసుకోలేని వారు ఉంటే దయచేసి మాకు తెలియజేయండి, మేము మీకు అవి అందుబాటులో ఉండేటట్టు చేస్తాం. క్యాలెండర్స్ తీసుకున్నారు. ప్రతిరోజు ఒక వాక్యాన్ని చదువుకుంటూ దేవునిలో ఆనందించండి. ప్రియులారా, ఈ లైవ్లో వీక్షిస్తున్న మీకు కూడా ప్రభు పేరట నిండు వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ పరిచర్యలో ఒక ఆదివారం వస్తే ఈ 4 గోడల మధ్య కాదు, నలుదిక్కుల ప్రకటనలు, దేవుని మాటలు వింటున్నారని ఒక ఆనందం కలుగుతుంది. మొన్నటి వాచ్ నైట్ సర్వీస్లో దాదాపుగా 3,000 మంది పాల్గొన్నారు. 3,000 మంది వివిధ రాష్ట్రాల నుంచి వాక్యాన్ని వీక్షించారు. ఇప్పుడు కూడా ఈ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా కొంతమంది వాక్యాన్ని వింటున్నారు. విజయవాడలో అప్పుడప్పుడు నేను వెళ్ళి బాప్తిస్మాలు ఇచ్చిన వారు, బాప్తిస్మాలు పొందుకున్నవారు
ప్రతి వారం ఇలా వాక్యాన్ని వింటూ మేము ఎంతగానో బలపడుతున్నాం అన్నయ్య అని చెప్పిన ఆ మాట నాకు చాలా సంతోషంగా ఉంది. విశాఖపట్నంలో ఉన్న మన పరిచర్యలో ఉన్న బిడ్డలకు కూడా వాక్యాన్ని విని ఆనందిస్తున్నారు. ప్రతిరోజు ఈ లైవ్ ద్వారా ఎన్నో వాక్యాలు ప్రకటించడానికి ప్రభు ఒక మంచి ప్లాట్ఫామ్ని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ప్రియులారా, ఆ వాగ్దానాన్ని మరొకసారి చదువుకుందామండి. చదవండి. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనం. ఇక మీదట, ఇప్పటి వరకు జరిగింది పక్కన పెట్టండి. ఏం జరిగిందో వాటి గురించి చింత పక్కకు పెట్టండి. ఇక మీదట చూడండి, దేవుడు వాక్కు ఎంత అద్భుతమండి, ఎంత అమోఘమండి. ఆయన అంటాడు, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు. అంటే సూర్యుని వెలుగు కూడా వెలుగులాగా ఉండదు. ఇక నీకు వెలిగించుటకై ఆ చంద్రుని కాంతి కూడా నీకు చాలదు. చంద్రుని ప్రకాశత ఉండదు. ఇక సూర్యుని కంటే, చంద్రుని కంటే ఈ వేరొక వెలుగులు ఏవీ లేకుండా ఆయనే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. ప్రియులారా, దేవుడు మనకు వెలుగుగా ఉంటానని వాగ్దానం చేశాడు. నేను లాస్ట్ 31వ తారీఖు చెప్పానండి, వెలుగు లేకుండా ఒక చిన్న పనైనా ఎవరికైనా చేయడం సాధ్యమా? సాధ్యం కాదు. ఓ చిన్న వస్తువు నేల నుండి మీద పెట్టాలంటే వెలుగు కావాలి. ఆయన అంటున్నాడు, నేను నీ జీవితంలో ప్రతి చిన్నదానికి పెద్దదానికి నేనే ఒక వెలుగుగా ఉంటానంటున్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనకు ఎప్పుడు వెలుగుగా ఉంటాడు అంటూ ఒక మాట విన్నాం. దాన్ని మీకు గుర్తుందనుకుంటా. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములిక ఎన్నడును లజ్జింపవు, సిగ్గుపడరు అని ఒకసారి విన్నారు. నెక్స్ట్ రెండవ వర్తమానంగా నీతిమంతుల కొరకు వెలుగు అని విన్నారు. మూడో వర్తమానంగా యథార్థవంతులకు వెలుగు కలుగును అని విన్నారు. ఈరోజు దేవుడు మనకు వెలుగుగా ఉంటే మనము ఎలా ఉండాలి? చదవండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. చదవండి. మీరు చీకటిలో నుండి అసలు మీరు చీకట్లో నుండి వెలుగులోనికి, చీకట్లో నుండి వెలుగులోనికి ఎందుకు వచ్చారో తెలుసా? ఆయన ఆశ్చర్యకరమైన గుణాతిశయములను ప్రకటించడానికి, ప్రచురపరచడానికి మీరు వెలుగులోకి వచ్చారు. దేవుడు మనకు ఈ సంవత్సరం ఎందుకు వెలుగుగా ఉంటానంటున్నాడు? ఆయన వెలుగుగా ఉంటే మీరు ఏం చేయాలి అని అడిగితే వాక్యం అంటది, మీరు ఆయన గుణములను, ఆయన గుణాతిశయములను ప్రచురపరచాలి. ఈ సంవత్సరం మనం ఏం చేయాలండి? ఆయన గుణాతిశయములను ప్రచురించాలి. ప్రచురణ అంటే ఏంటి? గత కాలంలో నేను చెప్పాను, ఒక వార్తని ఇంట్లో పెట్టుకుంటే అది ప్రచురణ కాదు. ఒక వార్తని మనసులో పెట్టుకుంటే ప్రచురణ కాదు. ఒక వార్తని నలుగురికి తెలిసేటట్టు దాన్ని పబ్లిసిటీ, దాన్ని ఇతరులకు ప్రకటించడమే ప్రచురణ. వార్తాపత్రికలు వార్తలని మోసుకొని వెళ్ళాయి.
అయితే దేవుడు అంటున్నాడు, ఇక మీదట నేను నీ మీదకి ఒక వెలుగుగా ఉంటాను. మీరేం చేస్తారు అంటే, మీరు నా గుణములను ప్రజలకి ప్రచురించాలి, నా గుణాలని ప్రజలకి తెలియజేయాలి. మనము ప్రచురించడానికి వచ్చామట. అపోస్తుల కార్యాల్లో 26వ అధ్యాయంలో 18వ వచనాన్ని ఒకసారి గమనించండి, చదవండి. అపోస్తుల కార్యాలు 26:18 చదవండి. ఆ ఆ ఆ ఆ ఆ ఇది పౌలు గారికి ప్రభు ఇచ్చిన వాగ్దానం. ఆయన సాక్ష్యం చెప్తూ ఏమంటాడు, ముందు చదువుకుంటూ వెళ్తే, చీకటిలో నుండి చూడండి, చీకటిలో నుండి వెలుగు అన్నాడు. చీకటిలో నుండి చెప్పండి, చీకటిలో నుండి వెలుగులోనికి అన్నాడు. చీకటిని అక్కడ ఏమని అంటున్నాడంటే, చీకటి అంటే సాతాను అధికారం. చీకటిని సాతాను అధికారానికి పోలుస్తున్నాడు. వెలుగుని దేనికి అంటున్నాడు? దేవుని బలిష్టమైన రెక్కల నీడ. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తనకు వెలుగులోనికి. చదవండి. సాతాను అధికారం నుండి ఇదిగో పౌలో, నేను నిన్ను వెలిగించాను. నీవు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా చీకట్లో నుంచి వెలుగులోనికి వస్తారు. సాతాను ప్రభుత్వం నుండి ప్రభు సన్నిధికి వాళ్ళు వస్తారు. నేను వారిని నా కోసం నిన్ను పంపిస్తున్నాను వారి దగ్గరికి. ఈ సంవత్సరం ఏ సంవత్సరం అంటే, మనమొక్కటే వెలిగింపబడ్డం కాదండి, మన ద్వారా యావత్ ప్రపంచానికి, నీ ఇరుగు పొరుగు వారికి దేవుడు వెలుగును పంపుతున్నాడు. నీవు దేవుని ద్వారా వెలిగింపబడబోతున్నావు. నీవు అనేకుల్ని వెలిగించబోతున్నావు. ఎందుకు ప్రభు మనల్ని వెలిగించాడు అనే ప్రశ్నకు జవాబు ఏంటంటే, ఇతరులను నీవు వెలిగించడానికే దేవుడు నిన్ను వెలిగించాడు. ఇతరులకు నువ్వు లైట్గా మారడానికే దేవుడు నిన్ను వెలిగించాడు. పిల్లరా, వాక్య భాగంలో చూస్తే పేతురు పత్రికల్లో పౌలు అన్నమాట మళ్ళా గుర్తు చేసుకుంటే, ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎందుకు పిలిచారంటే, తన గుణాతిశయములను ప్రచురపరచడానికి. మనం ఏం చేయడానికి ఈ సంవత్సరం ఉన్నాం? ఏం చేయడానికి ఉన్నాం? మనము ఆయన గుణాతిశయములను ప్రజలకి తెలియజేయాలంట. ఓసారి ఏం జరిగిందంటే, ఆ ఊళ్ళో లేక 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 ఆ దంపతులకు ఒక అబ్బాయి పుట్టాడండి. అడు పుట్టాడు కదా అని భలే సంబరంగా ఉన్నారు. రాను అబ్బాయి ఎదిగాడు, భలే సంబరం. ఆ కొంతకాలానికి, కొన్ని సంవత్సరాలకు ఒక యవ్వన దశకు వచ్చాడు అబ్బాయి. యవ్వనస్తుడు అయ్యాడు కదా అని సరదా పడిపోయి, సందడి పడిపోయి సంతోషంగా ఉంటున్న ఆ తల్లిదండ్రులకు ఒక విషాద గాథ. ఏమిటంటే, వాడు ఇంట్లో ఉండట్లేదు. ఏంట్రా బాబు, నీకేమైంది, ఇండ్లలో ఉండట్లేదు అనుకొని బాధపడుతున్నారు. ఒకరోజు అసలు వాడు కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఆ తల్లి తండ్రి అగచాట్లు పడుతూ ఆ వీధికి వెళ్ళి ఈ వీధికి వెళ్ళి ఆదిలిని వీళ్ళని అడుగుతూ, మా అబ్బాయి చూశారండి, మా అబ్బాయిని చూశారండి, మా అబ్బాయి కనిపించాడండి అని పద్యంలో అడుగుతూ వెళ్తున్నారు. ఆఖరికి ఎవరో చెప్పారు, మీ అబ్బాయి పలానా సమాధుల తోటలో కనబడ్డాడండి అని. ఒరి అక్కడున్నాడా అని అక్కడికి వెళ్ళి చూస్తే ఆ అబ్బాయి అక్కడ ఉన్నాడు. అరే నాన్న, ఇక్కడేం పనిరా, ఇంటికి రా అని అంటున్నారు తల్లిదండ్రులు. లేదు నాకు ఇక్కడే బాగుందని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చాడు. వాడు ఏం చేశాడు తెలుసా?
వాడి యొక్క స్థితి ముదిరిపోయి బట్టలు కూడా లేకుండా ఇంట్లో ఉండకుండా ఊర్లో అడవుల్లోకి వెళ్ళిపోతున్నాడు. వాడి మీద భయంకరమైనటువంటి రక్తపు గాయాలు, రాళ్ళను తీసుకొని తనను తాను గాయపరుచుకొని రక్తం తాగుతున్నాడు. ఏమిటి స్థితి? ఇక ఆ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే, ఒరే నాయన, ఇలాంటోడు ఉండడం కన్నా చనిపోవడమేమేమి మేలని అనుకుంటున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఏం జరిగింది అంటే, ఆ ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఈ అబ్బాయి మీద ప్రేమతో కాదు, ఈ అబ్బాయి మీద భయంతో, ఈడు తననే తాను గాయపరుచుకునేవాడు, మనల్ని కూడా గాయపరచచ్చు అని చెప్పి 2 సంఖ్యలు తీసుకొని చేతులకి కాళ్ళకు బంధించాడు. వాడు చేతులకు కాళ్ళకు సంఖ్యలు బంధించినంతసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత గట్టిగా ఇలా లాగేస్తున్నాడు. ఆ సంఖ్యలు తెగిపోతున్నాయి. అమ్మో బాబోయ్, ఇంత బలం ఎక్కడిది వీడికి అనుకుంటున్నారు ఆ ఊరి ప్రజలు. ఇక పరిస్థితి దిగజారిపోయింది. ఆ తల్లిదండ్రులకి వాడి మీద వాడంటే తల బాదుకుంటున్నారు. ఆ ఊళ్ళో వారు ఛీ వీడి శాపం 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 అంటున్నారు. ఆ ఊరు వారు, ఆ తల్లిదండ్రులు, ఆ బంధుమిత్రులు, ఆ నెరవైన వారు అందరూ కూడా విడిచిపెట్టేశారు. దౌర్భాగ్యపు స్థితి. ఇది ఎవరిలో జరిగిందో తెలుసా? గెరాసేను అనే ప్రాంతంలో జరిగింది. గెరాసేనీయుల ప్రాంతంలో జరిగింది. ఆ ప్రాంతంలో ఈ సంఘటన జరుగుతూ ఉన్న కొంతకాలానికి ఆడు ఊళ్ళల్లో ఉండకుండా ఊరి బయట ఎక్కడో ఉన్నాడండి. కానీ 2000 సంవత్సరాల క్రితం, ఇప్పటికి చెప్పాలంటే 2020 సంవత్సరాల క్రితం ఆ ఊళ్ళోనికి ఒక వెలుగు ప్రకాశించింది. బైబిల్ అంటుంది కదా, నేను లోకానికి వెలుగును, నా యందు ఉన్నవాడికి ఏ చీకటి ఉండదు. ఆ నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు లోకానికి వచ్చి మనుషులను, యోహాను సువార్తలో ఉందండి 1వ అధ్యాయంలో, నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు లోకానికి వచ్చి ఏం చేసింది? మనుషులను, ప్రతి మనుషుని. ఎన్నో వచనం అది? 9వ వచనం చదవండి. అది లోకంలోనికి వచ్చుచు ఎవరెవరిని? ప్రతి మనుషుని. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ వెలుగు ప్రతి మనుషుని ప్రకాశింపజేస్తుంది, ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఆ ఊళ్ళో వాళ్ళు వారి కర్మ అనుకున్నారు, ఆ తల్లిదండ్రులు వాడి కర్మ అనుకుంటున్నారు. ఆ కర్మ కాండకు వదిలేసి తల బాదుకుంటున్న ప్రజలు ఆ ఊరంతా ఉన్నారు. కానీ వాడి కర్మని, వాడి తలరాతని, వాడి బ్రతుకుని మార్చడానికి మహా గొప్ప దేవుడు ఆ ఊళ్ళోకి ఎంటర్ అవుతున్నాడు. ఆయన ఊళ్ళోకి ఎంటర్ అవుతూ ఉంటే ఎక్కడి నుండో ఆ సమాధుల్లో ఉన్న వీడు, ఆ అరణ్యంలో ఉన్న వీడు పరిగెత్తి 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 ఆయన పాదాల మీద పడ్డాడు. ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, కాలము రాకమునిపే నన్ను బాధించడానికి వచ్చావా? అంటే యేసు ఊర్లోకి వస్తే ఎవరికి బాధ తెలుసా? సాతానుకి బాధ. కాలము రాకమునిపే నన్ను బాధించడానికి వచ్చావా అని అంటున్నాడు. యేసయ్య వాడిని చూసి, వాడి పరిస్థితిని చూసి ఏమంటున్నాడు తెలుసా? ఏం పేరు నీ పేరు అన్నాడు. వాడు ఏమన్నాడు తెలుసా? వాడిలో అనేక దయ్యములు జొచ్చి ఉండెను గనుక, అనేక దయ్యములు వాడిని పట్టి పీడిస్తూ ఉండెను గనుక వాడు అంటాడు, నా పేరు సేన. ఏమంటున్నాడండి? అనేక దయ్యాలు ఉన్నాయి, నా పేరు సేన అంటున్నాడు. వాడు అంటాడు, అయ్యా పాతాళానికి నన్ను పంపించద్దయ్యా. అంటే పాతాళానికి పంపించే అధికారం ఎవరికి ఉంది? నేను ప్రకటిస్తున్న యేసుకు ఒక వ్యక్తిని పాతాళానికి పంపించగలడు, పాతాళాన్ని తప్పించగలడు. ఆయనే తప్పించే దేవుడు, ఆయనే శిక్షించే దేవుడు. ఆ సాతానుడు గడగడ వణుకుతూ, పాతాళానికి వద్దయ్యా, ఆ పందుల్లోకి వెళ్తామయ్యా అని అన్నాడు. యేసయ్య అలా చూసి ఆ పందుల్లోకి వెళ్ళిపోమన్నాడు. ఆ దయ్యాలన్నీ వెళ్ళిపోయాయి. వాడు స్వస్థ చిత్తుడయ్యాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి.
ఒక మనిషి జీవితాన్ని ప్రభుత్వాలు మార్చలేవు. ఏ చదువుకునే పుస్తకాలు ఒక మనిషి పాప జీవితాన్ని సైతాను కబంధ హస్తాల్లో నుంచి విడిపించలేవు. మీరు పట్టుకున్న పెద్ద పెద్ద కట్టల డబ్బులు నీ బిడ్డల భవిష్యత్తును బాగు చేయలేవు. ఒక వ్యక్తిని మార్చగలిగింది నిజమైన వెలుగు లోకానికి వచ్చింది. ఆ వెలుగు పేరు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇక వాడు స్వస్థ చిత్తుడై యేసయ్య పక్కనకి వెళ్ళి కూర్చున్నాడు. వాట్ ఏ వండర్ అండి, ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. యేసయ్య పక్కకి వెళ్ళి కూర్చున్నాడు. ఆ ఊళ్ళో వాళ్ళు పందులు చచ్చిపోయాయి అనే సంగతి తెలుసుకున్నారు. పందులు ఎందుకు చచ్చిపోయాయి? అసలు మనిషి వాడు చచ్చిపోవలసిన స్థానంలో పందులు చచ్చిపోయాయి. ఆ పందులు ఆ సముద్రంలోకి వెళ్ళి అలలు వస్తున్నా ఆ ప్రభాతంలో ఆ అలల్లో అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయి సముద్రంలో మునిగి చచ్చిపోయాయి. ఆ ఊళ్ళో వాళ్ళు వచ్చి చూడండి, ఆ మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో 16వ వచనం చదవండి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వాడికి కలిగిన స్థితియు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఊళ్ళో వాళ్ళు, బాబో యేసుప్రభా మా ఊరు వదిలిపెట్టిపోనాయన. ఎందుకు వాళ్ళు అట్లా అంటున్నారు చెప్పండి? నీవు ఒక్కసారి వస్తే ఇన్ని పందులు చచ్చాయి, ఇంకొకసారి ఇక్కడే ఉంటే ఊళ్ళో ఉన్న పందులన్నీ చేస్తాయి, ఏమో నాకు భయం వేస్తుంది. బాబో మా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోనాయన అంటే యేసు ఆ ఊరికి వస్తే ఆ ఊరిలో ఒకడు బాగుపడితే వాళ్ళు ఏమనాలి? మా ఊర్లోనే ఉండయా, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా, వాళ్ళంతా బాగవుతారయ్యా అని అనట్లే. మనుషులు ఏమైనా పర్లేదు, పందులుంటే చాలు అనే మాటలు వాళ్ళు. చూడండి అక్కడ వాక్యం చదివితే, తమ ప్రాంతాన్ని విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనరి. ఆయన దోణ ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఇప్పుడు వాడికి ఏం కలిగింది? ఒకప్పుడు భయంకరమైన సైతాను అధికారం. దాన్ని అపోస్తుల కార్యంలో ఏం రాస్తుంది? చీకటి అని రాస్తుంది. భయంకరమైన చీకటిలో ఉన్న వాడికి యేసయ్య వచ్చిన వెంటనే వెలుగు కలిగింది. వాడు అంటాడు, అయ్యా వీళ్ళంతా నేను బాగుపడ్డాననే సంతోషం లేదయ్యా వీళ్ళకి, నేను స్వస్థ చిత్తున్నై ఆరోగ్యవంతున్నయ్యాననే సంతోషం వీళ్ళకి లేదయ్యా. అయ్యా 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 యేసయ్యా నేను నీతోనే వస్తానయ్యా. ఇప్పుడు యేసయ్యతో వాడు రావడం మంచిదా కాదా? మంచిదా కాదా? గట్టిగా వెళ్ళి చెప్పండి. మీరు అందరు ఇక్కడే ఉన్నారా? ఎక్కడికైనా వెళ్ళినారా? యేసయ్యతో వాడు ఉండడం మంచిదా కాదా? మీరు అంటారు మంచిదండే అని, కానీ యేసయ్య అంటాడు, ఒరే నువ్వు కనుక నాతో వచ్చావనుకో ఈ ఊరు వాళ్ళకి నీలాంటి వాడిని మార్చే దేవుడు ఉన్నాడని ఎవరు చెప్తారు? నీవు నాతో రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నీ ఇంటికి వెళ్ళు, మీ అమ్మ దగ్గరికి వెళ్ళు, మీ నాన్న దగ్గరికి వెళ్ళు, నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళు, నేనేం చేశానో వాళ్ళందరికీ చెప్పు. ఏమంటున్నాడండి? ఆ దయ్యం పట్టినోడికి నన్ను ప్రచురం చేయి, నా గురించి చెప్పు, నీవు కన్న వాటిని విన్న వాటిని నీకు దేవుడు చేసిన దాన్ని నీవు వారందరికీ చెప్పు అని అంటున్నాడు. అంటే నిజంగా చెప్పాలంటే మీలో చాలామంది రోగాల నుంచి విడుదల పొందారు. మీలో చాలామంది నాకు తెలిసి ఇక్కడికి వచ్చే ఒక సోదరి 14 సంవత్సరాలు 14 సంవత్సరాలు సంతానం లేదు ఆమెకి, పిల్లలు పుట్ల, ఎన్ని వైద్యాలు, ఎన్ని బలహీన, అన్నీ. అయితే ఆమెకి ఇక్కడికి వచ్చి ఒకటే ప్రార్థన చేసుకుంది, ప్రభువా నేనైతే అన్యురాల్ని, నాకు ఒక సంతానం ఇవ్వు ప్రభువా, నాకు సంతానం ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఆమె మాతో ప్రార్థన చేయించుకుంది. దేవుడు ఆమెని కనికరించాడు. ఆమె ఇక్కడికి వచ్చి ఒక చిన్న పాపను తీసుకుని వచ్చింది. 14 సంవత్సరాలే.
ఈరోజు ఆమెకు పేరు పెట్టమంటున్నారు. హల్లెలూయా, పేరు పెట్టమంటున్నారు. నేను అంటున్నాను, దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు చేసి, ఇన్ని ఘనకార్యాలు చేసి, ఇన్ని అద్భుతాలు మీరు అనుభవించి, ఇవన్నీ అనుభవించిన మీరు ఒక చోట మూలన కూర్చోమని కాదు. యేసయ్య ఆ గెరాసేను ప్రాంతంలో ఒక యవనస్తుని స్వస్థపరిచింది ఎందుకు అంటే, వాడు వెళ్ళి ఊళ్ళో ఏం చేయాలి? నేను నిన్ను వెలిగించిన సంగతి ఊళ్ళో వాళ్ళకు చెప్పు, నేను నిన్ను వెలిగించిన సంగతి ప్రజలకు చెప్పు, నేను నిన్ను వెలిగించిన సంగతి వారికి చెప్పు. వాడు వెళ్ళి వాడికి బ్రతికిచ్చిన దేవుని గురించి చెప్పాలా లేదా? మీరు కూడా దేవుడు మీకు ఎన్నో మేలు చేశాడు. ప్రతిరోజు నోరు తెరిస్తే ఏం చెప్పాలి? అక్క, మమ్మీ డాడీలో భలే బట్టలు వచ్చాయి, అక్క కంచిలో భలే కంచు మోగుతుంది, అక్క. ఈ బట్టల గురించి చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. కానీ నేను అంటాను, వాటి గురించి చెప్పేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ యేసయ్య గురించి ప్రకటించడానికి, యేసయ్య గురించి ప్రచురపరచడానికి మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు మీ మీదికి ఒక వెలుగుగా ఎందుకు వచ్చాడంటే, మీరు లోకానికి వెలుగుగా మారడానికి, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆడు ఊళ్ళో వాళ్ళకి వెళ్ళి చెప్పేసరికి ఆ మరుసటి అధ్యాయంలో ఏదది ఇప్పుడు మీరు చదివింది 6వ అధ్యాయం కదా, మార్క్స్ వార్త 5వ అధ్యాయం కదా, 6వ అధ్యాయంలో యేసయ్యకి దేవుడు ఎంత సేవ ఇచ్చేసాడంటే, చదవండి. 6వ అధ్యాయంలో 30వ వచనం చదవండి. అంటే ఎంత సేవ స్టార్ట్ అయింది అపోస్తలులకి? తినడానికి, తిండి తినడానికి కూడా టైము లేనంత సేవ. దేవుడి 2021లో ఈ మహిమా పరిచర్యని అలా ఆశీర్వదించునుగాక. తినడమే మర్చిపోవాలి మేము. సేవ 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 సేవ. వేల మంది రక్షింపబడాలి, లక్షల మంది దేవుని వెలుగును చూడాలి. అందుకు నువ్వేం చేయాలో తెలుసా? నీవు ఆయన గుణాతిశయాలను ప్రచురపరిచేవాడిగా మారాలి. మనల్ని ఆయన వెలిగించింది ఎందుకంటే, నువ్వు ఇతరులని వెలుగుగా మారడానికి. పిల్లరా, వాక్య భాగంలో అది బాగా చల్లటి కాలం, ఎక్కడ చూసినా భయంకరమైన మంచు కురుస్తూ ఉంది. ఆ దినాలలో ఒక కన్యక, యవ్వనస్తురాలు, ఆమె పేరు మరియా. ఆమెకు ప్రదానం చేయబడింది. ఎవరితో ప్రదానం చేయబడిందో తెలుసా? యోసేపుతో ప్రదానం చేయబడింది. ఆ దేశంలో ప్రదానం చేయబడిన తర్వాత ఆమె బాధ్యతలను ప్రదానం చేయబడిన వ్యక్తే వహిస్తాడు. నిజంగా చెప్పాలంటే మనకు కూడా ప్రదానం చేయబడింది ఎవరితో తెలుసా? పెళ్లి కుమారుడైన వరుడైన యేసుతో. వివాహం జరగబోతుంది మనకు. అప్పటి వరకు మన బాధ్యతలు ఎవరు వహిస్తున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే వహిస్తున్నారు. నీ పాదములకు రాయి తగలకుండా దూతలను పంపి వారు నిన్ను ఎత్తి పట్టుకుని నడిపించేటట్టుగా కార్యం చేస్తున్నాడు. యోసేపు మరియమ్మలకు ప్రదానం చేయబడింది. ఆ మరియమ్మ గర్భవతి అయింది. యోసేపుకు సంకటపడ్డాడు. ఇదేంటి, ఈమెతో నాకు ఏ సంబంధము లేదు, ఈమె గర్భవతి అయింది, ఏం చేయాలని ఆలోచిస్తూ రహస్యంగా, తాను నీతిమంతుడు గనుక, నీతిమంతులు ఒక వ్యక్తిని అవమానపరచరు. మీలో చాలామంది నీతిమంతులు ఉంటారు, అందరినీ అవమానపరుస్తూ ఉంటారు. కొంతమంది, ఒక భార్య నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంది అతని భర్తను గురించి. నేను చెప్తున్న మాటలు ఏదో కబుర్లు అనుకోకండి, నిజంగా చెప్తున్నాను.
ఏంటమ్మా మీ బాధ ఏంటంటే, మా ఆయన అందరి ముందు నన్ను ఎగతాళి చేస్తూ ఉంటాడయ్యా, ఎంత కష్టపడతానయ్యా, అందరి ముందు ఎగతాళి చేస్తూ ఉంటాడయ్యా, చాలా బాధ అనిపిస్తుంది. నాకు నోరు తెరిచి ఆయన ఎగతాళి చేయాలనిపిస్తుంది. కానీ వాక్యం ఏమంటుంది? నీ భర్తకు నువ్వు లోబడి ఉండమని కదా చెప్పింది. నేను లోబడి ఉన్నానయ్యా, దయచేసి ప్రార్థన చేయయ్యా. మా ఆయన నాకు వెండి బంగారు ఇవ్వకపోయినా పర్లేదు, నేను ఒక భార్యని ఒక గౌరవం ఇస్తే చాలు, నా కోసం ప్రార్థన చేయయ్యా అంటున్నామే. నాకు అనిపించింది, ఇలాంటి వాళ్ళు కూడా సంఘంలో ఉన్నారా? తన భర్త దగ్గర వెండి బంగారు ఆశించట్లేదు, తన భర్త గౌరవించాలని ఆశిస్తున్నారు. ప్రియమైనటువంటి ఒక కుటుంబ యజమానులారా, ఒక భార్యకు భర్తగా ఉన్న మీరు, నీ భార్య నీ కొరకు ఎంతో శ్రమిస్తుంది కాబట్టి ఆమెని అవమానంగా మాట్లాడదు. అలా మాట్లాడితే నువ్వు తీర్పులోనికి వస్తావు, జాగ్రత్త. దేవుని బిడ్డలైన మీరు కూడా ఎంతో సహనంగా వారిని సహిస్తున్నారు. అయితే వారికి కోపం పుట్టించద్దని ఎఫ్ఎస్సి పత్రికలో పిల్లల గురించి, తల్లిదండ్రుల గురించి రాయబడి ఉంది. ప్రియులారా, వాక్య భాగంలోకి వెళ్తున్నానండి. ఆ యోసేపు ఆమెని అవమానపరచడానికి ఇష్టం లేక ఏం చేశాడు అంటే, రహస్యంగా ఆ రాత్రి ఆమెను అక్కడ వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఆ రాత్రి దేవుడు స్వప్నంలో యోసేపుకు ప్రత్యక్షమయ్యాడు. యోసేప్, మరియ పవిత్రురాలు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, ఆమెని విడనాడద్దు, ఆమె విషయమై జాగ్రత్త అని చెప్పి ఆ రాత్రి యోసేపుకి ఆ కల ద్వారా దేవుడు మాట్లాడితే, యోసేపు ఉదయాన్నే లేచి భయపడి ఆమెకి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆమె ఆ సత్రంలోకి వెళ్తే సత్రంలో స్థలం లేదు. సత్రం ఎవరికో తెలుసా? అనాథలకు. యేసయ్య ఈ లోకానికి, ఈ యేసయ్య జననమే ఒక అనాథలాగా ఎందుకు వచ్చిందండి? మీరు అనొచ్చు, అయ్యా యేసు ప్రభు మిమ్మల్ని ఆశీర్దిస్తాడంటే, యేసు ప్రభు గొప్ప దేవుడు అంటే, యేసు ప్రభు పరిశుద్ధుడు అని అంటే మీరు అనొచ్చు, ఆ స్థితిలో ఉంటే నేను కూడా పరిశుద్ధుడినే, ఆ ధనం నాకుంటే నేను కూడా గొప్ప పనులు చేస్తానని మీరు అంటారు. కానీ యేసయ్య ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి వెళ్ళాడో తెలుసా? ప్రియ సహోదరులారా, ఆయన నీకన్నా ఉండడానికి ఒక ఇల్లుంది, నీకన్నా ఉండడానికి ఒక మేడ ఉంది, నీకన్నా ఉండడానికి పడుకోవడానికి ఒక మంచం ఉంది. ఈ యేసయ్యకి ఉండడానికి ఒక నిలువ నీడ లేదండి. ఎందుకయ్యా ఇలాగొచ్చావు నువ్వు అంటే, నీడలేని వాడికి కూడా పరలోకంలో ఒక అధికారాన్ని, ఒక ఉన్నతమైన రాజ్యాన్ని నేను కడుతున్నాను, అక్కడి నుంచి నా సేవ ప్రారంభిస్తున్నాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడ ఉన్నవాడిని కూడా నేను వెతుక్కుంటూ వచ్చాను. అక్కడ సత్రంలో స్థలం లేదు. ఇక వెళ్ళిపోయి ఆ పశువుల పాకలో ఆయన తల్లి ఆయనకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? చదవండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. అన్నయ్య, క్రిస్మస్ పండుగ అయిపోయింది కదా, మీరేంటి మళ్ళీ క్రిస్మస్ పండుగ గురించి చెప్తున్నారు అని మీరు అనొచ్చు. కానీ క్రిస్మస్ పండుగ ప్రతిరోజు ఉంటుంది, ఈ మొన్నటితో అయిపోలేదు, క్రిస్మస్ పండుగ చేసుకుంటూనే ఉంటాం. చదవండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి చదివితే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు ఏంటి, ఆ రాత్రి వారు గొర్రెలు కాచుకుంటున్నారు. గొర్రెలు కాచుకుంటూ ఉంటే ఒక దేవదూత వచ్చి ఆ గొర్రెలు కాసుకునే వారి దగ్గర ప్రత్యక్షం కావడం జరిగింది. అప్పుడు ఏం జరిగింది అంటే, వాళ్ళ చుట్టూ ఏం జరిగింది? ఇక్కడ పాయింట్ క్యాచ్ చేయండి, సందర్భాన్ని క్యాచ్ చేయండి. పుట్టింది ఎవరు పుట్టింది? ఆయన పేరు ఏం పేరు? యేసు ప్రభు. చెప్పండి. ఇప్పుడు ఈ గొర్రెల కాపర్ల దగ్గరికి దేవదూత వచ్చాడు. దేవదూత వచ్చిన తర్వాత వాళ్ళకి వెలుగు లేదు. దేవదూత వచ్చిన తర్వాత ప్రభువు, చదవన్నమాట ఏంటి? ఎక్కడున్నాడు ప్రభు? చెప్పండి ఎక్కడున్నాడు?
ఆ పశువుల పాకలో ఆ తొట్టిలో పసిబాలుడుగా ఉన్నాడు. కానీ ఆయన మహిమ ఎక్కడుంది? ఈ గొర్రెల కాపరుల చుట్టూ ఉంది. మీరు అనుకోవచ్చు ప్రభు ఎక్కడో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన వెలుగు, ఆయన ప్రభావం నీ చుట్టూ ఉంది. వేల కిలోమీటర్ల దూరం పరలోక రాజ్యం ఉండొచ్చు. లక్షల కిలోమీటర్ల దూరంలో ఆయన ఒక రాజ్యం కట్టచ్చు. అక్కడ వెళ్ళడానికి ఆస్కారం లేకపోవచ్చు. కానీ ఈ సంవత్సరపు వాగ్దానం ఏంటో తెలుసా? యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు అవుతాడు. అక్కడ ఏం జరిగిందంటే వారు చీకట్లో గొర్రెలు కాచుకుంటున్నారు. ఏం కాచుకుంటున్నారు? అక్కడ విషయం ఏంటంటే, క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, వారి ఆస్తి గొర్రెలు, వారి పని గొర్రెలు, వారికి ఉన్నది గొర్రెలు. దేవుడు నీకు కూడా ఒక పని ఇచ్చాడు. ఏం పనో తెలుసా? నీ ఆత్మను కాచుకో, నీ విశ్వాసాన్ని కాచుకో, నీ భక్తిని కాచుకో, నీ యథార్థతను కాచుకో, నీ పరిశుద్ధతను కాచుకో, నీ ఆత్మీయతను కాచుకో. రాత్రి వేళ అంటే చీకటి సమయాల్లో వారు ఆ గొర్రెల్ని కాచుకుంటున్నారు. నీవు కూడా ఈ లోకంలో భయంకరమైన పాపాంధకారం, ఈ లోకంలో భయంకరమైన శాపాంధకారం, ఈ అంధకారంలో నీ విశ్వాసాన్ని కాచుకుంటున్నావు, నీ భక్తిని కాచుకుంటున్నావు, నీ యథార్థతని కాచుకుంటున్నావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గొర్రెల్ని కాచుకుంటూ నమ్మకంగా రాత్రంతా గొర్రెల్ని కాచుకుంటున్న ఆ కాపర్లకు ఏం జరిగిందంటే ఒక మహిమ ప్రకాశించింది. ఆ మహిమ ఏం చేసింది అంటే వారి చుట్టూ ఒక ప్రకాశతని. చదవన్నమాట. వారికి భయం వేస్తుంది. ఇదేంటి, ఈ అరణ్యంలో, ఈ ఎడారిలో, ఈ గొర్రెల మధ్య మాకింత మహిమ ఏంటయ్యా? గట్టిగా చెప్పండి. ఈరోజు ఈ సంవత్సరం ఏదో తెలుసా? ఈ భయంకరమైన కారు చీకట్ల మధ్య నీవు గొర్రెల కాపరులాగా నీ మందను కాచుకుంటూ ఉంటే, నీ కుటుంబాన్ని కాచుకుంటుంటే, నేను ఒక సంఘ సేవకుడిగా ఈ మందను కాచుకుంటుంటే ఒక మహిమ మన మీదకి వస్తుంది. ఆ మహిమ మన చుట్టూ ప్రకాశిస్తుంది. భయమేస్తుంది, ఏంటి ఇది ఇలా జరిగిందేంటి అని. అప్పుడు ఆ వెలుగులో దేవదూత ఏమంటున్నాడు చదవండి. భయపడకండి. ఇప్పుడు ప్రజలందరికీ, తెలుగు వాళ్ళకా, ఇంగ్లీష్ వాళ్ళకా, మరాఠీ వాళ్ళకా, ఉర్దూ వాళ్ళకా, ఏ రాష్ట్రం వారికి, ప్రజలందరికీ, ఎంటైర్ ప్రపంచమంతా, ప్రతి స్థలంలో ఉన్న వారికి అందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. ప్రియులారా, సువార్త ప్రకటించడం అంటే ఏంటో చెప్పమంటారా? ఒక ఈజీగా చెప్పాలంటే, ఆకలితో ఒకడు అడుక్కు తింటూ ఉన్నాడు అనుకోండి. ఆకలితో ఉన్నాడు, అడుక్కు తింటున్నాడు. వాడికి అన్నమే దొరకలేదు. అక్కడెక్కడో పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి జరుగుతూ ఉంటే సడన్గా ఆ పెళ్లిలో ఆ పెళ్లి కూతురు తండ్రి చనిపోయాడు. ఆ పెళ్ళి ఏమైంది చెప్పండి? ఏమైంది? సడన్గా ఆగిపోయింది. పెళ్ళి ఇంకా జరుగుతుంది, స్టార్ట్ అయింది, చనిపోయింది. ఇక పెళ్లి విందంతా అలాగే ఉంది. ఆ పెళ్ళి వంటలు చేయించిన పెద్ద ఆయన ఈ అడుక్కు తినేవాడు దారిలో అని వెళ్తున్నాడు. ఇట్రా ఇట్రా. ఈరోజు పెళ్లి విందుకి రకరకాల పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి, అన్ని రకాల భోజనాలు ఉన్నాయి. వీళ్ళు ఎవ్వరు తినరు. ఒకవేళ అక్కడ ఒక వ్యక్తి చనిపోయినా కూడా వీళ్ళు తిన్నారంటే వీళ్ళకి ఏమవుతుంది? ఎంత బుద్ధి లేదరా, అక్కడ చచ్చిపోయిన అని అంటారు. కాబట్టి ఓ పని చేయి, ఇక్కడ భోజనం ఉంది, ఫస్ట్ నువ్వు తిను. వాడికి ఏం కావాలి ఇప్పుడు? ఒక పూట ఎంత దొరికింది? ఓర నాయన. ఇక వాడు మెక్కుతున్నాడు. అబ్బా, ఎంత రుచికరంగా ఉన్నాయి. అసలు పెద్ద పెద్ద కోటీశ్వరులు కూర్చొని తినవలసిన స్థలంలో ఈ కటిక బీదవాడు కూర్చొని తింటున్నాడు. అంత తిన్న తర్వాత ఆయన అంటాడు, రే నీలాగా ఆకలి ఉన్న వాళ్ళు ఉంటారా, తొందరగా వెళ్ళి వాళ్ళకి చెప్పుకో అన్నాడు అనుకో. అప్పుడు వాడు కృతజ్ఞత గలవాడైతే ఏం చేస్తాడు? చెప్పండి, ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళి కడుపు నిండింది,
నిద్ర వస్తుంది, ఎక్కడ పడుకుందాం అని మంచం కింద అక్కడ ఎక్కడైనా చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు కింద పడుకున్నాడు అనుకోండి, ఈ యజమాని ఏం చేస్తుంటాడు? వాడు ఎవరినైనా పంపుతాడని ఎదురు చూస్తుంటాడు. ఒకవేళ వీడు ఎవరిని పంపలేదనుకో, ఆ దారిలో వెతుకుతా ఉంటే అక్కడ వాడు పడుకుంటున్నాడు అనుకో, ఏం జరుగుతుంది? ఏంటి మౌనంగా ఉన్నారేంటి? ఏం జరుగుతుంది? సరే మీరేం చేస్తారు? ఎంత కృతజ్ఞత లేనివాడు రా నువ్వు, ఎంత దౌర్భాగ్యుడు రా నువ్వు. అరే ఆహారం ఉంది, నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారా, వెళ్ళి చెప్పురా బాబు, ఇక్కడ నేను భోజనం పెడుతున్నానని చెప్పురా బాబు. అదే నాకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, చేతుల నొప్పులు వస్తున్నాయి, తలకాయ నొప్పి వస్తుంది, టీవీలో మంచి సీరియల్ వస్తుంది, నాకు నిద్ర వస్తుంది అన్నారు అనుకోండి, ఆ యజమాని ఏం చేస్తాడు? రే ఇప్పటికైనా మించిపోయింది ఏంటి, ఇప్పుడైనా వెళ్ళి నా వెలుగుని ప్రచురించు. నేను ఇశ్రాయేలీయుల కోసం వచ్చాను, యూదుల కోసం వచ్చాను. యూదులు నన్ను సిలువేశారు, యూదులకు ఇవ్వవలసిన రక్షణ యూదులు తృణీకరించారు, వారు నన్ను సిలువ వేశారు. నేను అన్ని జనులకు తలుపు తెరిచాను, నేను ఇక్కడ ఉన్నాననే సంగతి ప్రపంచానికి చెప్పండి. ఇప్పుడు వీడు అడుక్కు తినేవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, రే అక్కడ అన్నం దొరుకుతుంది, అన్నం దొరుకుతుంది, ఎలాండ్రా అంటాడు. అప్పుడు వాడు ఏం ప్రకటిస్తున్నట్టు? కులాన్ని ప్రకటిస్తున్నట్ట, మతాన్ని ప్రకటిస్తున్నట్ట. వీడు అక్కడికి వెళ్ళమంటాడు, వీడి కులాన్ని ప్రకటిస్తున్నాడని వాడిని రాళ్ళతో కొడితే ఏమనాలి? చెప్పండి ఏమనాలో. ఈరోజు 2000 సంవత్సరాల క్రితం మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసు ప్రకటన ప్రపంచానికి వచ్చింది. ఆ యేసులో జీవముందనే సంగతి లోకం కంటే ముందు మీ దగ్గరికి వచ్చింది. మీరేం చేయాలో తెలుసా? ఆయన గుణాతిశయాలను ప్రచురం చేస్తూ నీ ఇరుగు పొరుగు వారికి యేసు గురించి చెప్పు. వాడు వెళ్ళినా వెళ్ళకపోయినా చెప్పే బాధ్యత ఎవరిది? చెప్పండి, ఎవరిది? ఒకవేళ మీరు చెప్పకపోతే ఆ తండ్రికి నువ్వు అపనమ్మకస్తుడు అవుతావు, ఆ గొప్ప దేవునికి నువ్వు అపనమ్మకస్తుడు అవుతావు. సాధ్యమైనంత మందికి చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఎందుకు మిమ్మల్ని నేను వెలిగించానో తెలుసా? నా వెలుగుని ప్రచురం చేయడానికి. ప్రియులరా, ఆ గొర్రెల కాపరులు మందును కాచుకుంటూ ఉంటే ఒక వెలుగు వారి చుట్టూ ప్రకాశించింది. ఆ ప్రకాశించిన తర్వాత ఆ వెలుగులో నుంచి ఒక స్వరం, మళ్ళా చదవన మాట, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పత్తిగుడ్డలతో చుట్టబడి వెంటనే దేవదూతలు దిగొచ్చి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో, ఇక పాటలు పాడుతున్నారు. ఫస్ట్ క్యారల్స్ ఎవరు స్టార్ట్ చేశారు? చెప్పండి, ఫస్ట్ క్యారల్స్ ఎవరు? ఆయనేనా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనేనా నా బ్రతుకు అనే పాటకి ఆయన సంగీతమై మాధుర్యతను తీసుకొచ్చాడు. నా బ్రతుకు అనే ఈ మార్గంలో ఆయన ఒక చెట్టుగా, ఒక నీడగా మనకు నీడనిస్తూ వచ్చాడు. నా బ్రతుకులో ఆయన బాసటగా మారాడు. ప్రియులారా, ఆ దేవదూతలు వచ్చి పాటలు పాడుతుంటే ఈ గొర్రెల కాపర్లకు ఏమిటయ్యా, దేవదూతలు వచ్చి పాటలు పాడుతున్నారు, ఈ దేవదూత వచ్చి మాకు చుట్టూ వెలుగు. ఎప్పుడైతే వాళ్ళ చుట్టూ వెలుగు వచ్చిందో చదవండి.
ఆ, ఆ, ఆ. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని. అప్పుడు వెంటనే పాట, రారే చూతము రాజసుతుని అని పాట. వీళ్ళు వెంటనే డ్యాన్స్. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చూసేశారు, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును. ఆ వెలుగు వచ్చింది, ఇంకేం చేయాలి అని మీరు అంటారు. మీలో కొంతమంది ఇంకేం చేయాలి? లైట్ వేసుకొని పడుకోవాలి. అంతేనా? లైట్ వెలిగించుకొని పడుకోవాలి, లేకపోతే లైట్ వెలిగించుకొని ఇక సామాన్లు సర్దుకోవాలి. లైట్ ఈ సంవత్సరం ఏ సంవత్సరం జరగనంత సేవ జరగబోతుంది. అందుకు నీవు కూడా ఒక పాత్రగా వాడబడబోతున్నావు. నీవు చేసిన పనికి ఒక రోజున పరలోకంలో ఒక రివార్డ్ వస్తుంది. ఆయన ఒక ఉంగరం తీసుకొస్తాడు నీ దగ్గరికి. ఆ ఉంగరం ఏంటో తెలుసా? అది డైమండ్తో ఉంటుంది. ఎందుకయ్యా ఉంగరం అంటే ఇది నీవు చేసిన పనికి రివార్డు. ఒక కిరీటం తీసుకొస్తాడు. ఎందుకయ్యా కిరీటం అంటే నువ్వు నా కోసం అలసిపోలేదు, నీవు నా కోసం సమస్యలు లేదు, అందుకని ఈ కిరీటం మీరందరూ చేసిన పనికి రివార్డు ఇస్తాడు, అవార్డు ఇస్తాడు. కొంతమంది అక్కడికి వెళ్తే పక్కకి చేరా, పక్కకి బా, ఏం చేసావు నువ్వు? బట్టలు ఉతికానయ్యా 24 గంటలు. నువ్వేం చేసావు? 24 గంటలు చెక్లీలు. నువ్వేం చేసావు? 24 గంటలు అదేంటవి కజ్జికాయలు. నువ్వేం చేసావు? 24 గంటలు కొట్టుకుంటూ. అన్నయ్య నువ్వేం చేసావు? 24 గంటలు టీవీ ముందే కలవరి. ఇంకోటేంటి? స్వార్థ. ఇంకోటేంటి? జీవమార్గం. ఇంకోటేంటి? మీరు ఎన్ని ప్రోగ్రాములు చూసినంత మాత్రాన అది భక్తి అనుకున్నారా ఏంటి? ఒక యుద్ధ ఊరుడు యుద్ధ వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన గెలిచినట్టు కాదు. అతడు పోరాడి శత్రువు దెబ్బలు ఇతను తినాలి, శత్రువుని హతమార్చాలి, అప్పుడు ఈయన గెలిచినట్టు, గెలవాలి. ఊరికే డ్రెస్ వేసుకొని నన్ను చూడు, చెప్పండి, నన్ను చూడు, నన్ను చూడు, దాన్ని పూర్తి చేయండి. నన్ను చూడు, నా సోకు చూడు, నన్ను చూడు, నా సోకు చూడు. తెల్ల బట్టలు లేకపోయినా పర్లేదు, నల్ల బట్టలున్నా పర్లేదు, కానీ నీలో ఏ గుణం ఉండాలో తెలుసా? క్రీస్తు లక్షణం నీలో కనబడాలి, క్రీస్తు ప్రకాశత నీలో కనబడాలి. ప్రియులరా, ఆ గొర్రెల కాపరు ఆ వెలుగును చూసిన తర్వాత, యేసును చూసిన తర్వాత ఏం చేశారు? చదవండి. ఎవరు చెప్పారు వీళ్ళకి? ఎవరు చెప్పారు? వీళ్ళు ఎవరు చెప్పకపోయినా మేము విన్న వాటిని గురించి, కన్న వాటిని గురించి చెప్పకుండా, నేను స్తుతించకుండా పూర్తి చేయండి. నా విమోచకుడా. సిద్ధంగా ఉన్నారా? నిద్ర వస్తుందా? జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నన్ను నడిపినందునా, జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నన్ను నడిపినందునా, జీవాధిపతి నిన్ను నేను, జీవాధిపతి నిన్ను నే విడువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వని. గట్టిగా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెని. నా విమోచకుడా యేసయ్యా.
మమతలూరించు వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందునా మమతలూరించు వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందునా నుని స్తుతించకుండా అందరూ కలిసి నిన్ను ఉండలేనయ్యా నిన్ను స్తుతించకుండా నేనుండలేనయ్యా నిన్ను స్తుతించకుండా ఉండలేనయ్యా నిన్ను స్తుతించకుండా ఉండలేనయ్యా. గెరాసేను ప్రాంతంలో ఒక యవ్వనస్తునిలో నుండి ఆ దురాత్మలన్నీ తొలగి స్వస్థచిత్తునిగా చేసి చీకటిలో ఉన్న అతనికి ఎందుకు దేవుడు వెలిగించాడంటే అతడు క్రీస్తు వెలుగుకి సాక్షిగా ఉండడానికి. గొర్రెల కాపర్లకు ఒక మహిమ ప్రచురింపబడింది, మహిమ ప్రకటింపబడింది, మహిమ ఆవరించింది. ఎందుకు వీళ్ళ చుట్టూ మహిమ వచ్చిందంటే, వీళ్ళ చుట్టూ ఎందుకు వెలుగు వచ్చిందంటే వీరు సర్వలోకానికి వెళ్ళి ప్రభును గురించి చెప్పడానికి. ఈ 2021వ సంవత్సరం నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ మీద వెలుగుగా ఎందుకు ప్రకాశిస్తున్నాడో తెలుసా? నీవు ఇతరులను వెలిగించడానికి. హల్లెలూయా. ఆ కారణంతోనే దేవుడు నీ మీద వెలుగుగా వచ్చాడు. ఆయన్ని ప్రచురపరచాలి, ఆయన్ని ప్రచురపరచాలి. నీ ద్వారా కొందరికి దేవుని వాక్యం ప్రకటింపబడాలి. ప్రియులారా, వాక్య భాగంలో చదివితే ఆఖరిగా ఆ గొర్రెల కాపర్లు ఆయన్ని ప్రచురపరిచారట. అందుకని మనం కూడా, వాడున్నాడు ఆడ ఆకలితో ఒక పూట తిండి లేదు, వాడికి అన్నం దొరికింది, వాడు ఏం చేస్తాడు? చివరి వరకు ఆ సూర్యాస్తమయం అయ్యే వరకు ఏం చెప్పుకుంటూ వెళ్తుంటాడు? ఇటు వెళ్ళి ఇటు చెప్పుకుంటూ వెళ్ళి అటు వెళ్ళి అటు చెప్పుకుంటూ వచ్చి అక్కడికి వచ్చేసరికి అరిగిపోతే మళ్ళీ ఇటు వచ్చి ఏం చేస్తాడు? మళ్ళీ తింటాడు, తృప్తి పొందుతాడు. ఈ రోజున ఆదివారం మీరు విన్న వాక్యం మీలో ఉంచుకోకండి, వెళ్ళండి చెప్పండి, మళ్ళీ వెళ్ళండి చెప్పండి, మళ్ళీ ఆదివారం వచ్చేసి మళ్ళీ నింపుకోండి, మళ్ళీ వెళ్ళండి మళ్ళీ చెప్పండి, మళ్ళీ నింపుకోండి. మీరు దేవుని వెలుగు మీ మీదకి ఎందుకు వచ్చిందో తెలుసా? మీరు అతని గుణాతిశయములను ప్రచురపరచడానికే. ప్రియులారా, ఆయన గొప్పతనాన్ని, ఆయన గుణగణాలని మనం ప్రచురపరచాలి. అయితే ప్రచురపరచడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వచ్చే వారం ధ్యానం చేద్దామండి. అందరూ మోకరించండి, మోకరించండి. మనము ఆయన గుణాతిశయములను ప్రచురపరచడానికి వెలిగింపబడ్డాం. ఆయన గుణాతిశయములను ప్రచురపరచడానికి మన మీదికి దేవుడు ఒక వెలుగుగా వచ్చాడు. ఆయన వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ బంధకాలన్నీ తెగిపోతాయి. పేతురు చుట్టూ వెలుగు ప్రకాశించింది, పౌలు చుట్టూ వెలుగు ప్రకాశించింది. నీతిమంతులకు వెలుగు, యథార్థవంతులకు వెలుగు. ఆయన గుణాతిశయములను ప్రచురపరచడానికి నీ మీద దేవుడు వెలుగును పంపాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నా ప్రియ తల్లి, నా ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, మనమంతా క్రీస్తు యొక్క గుణాన్ని మనలో ఇతరులకి ప్రచురపరిచేవారిగా ఉండాలి. మనము దేవుని సన్నిధిలో కృతజ్ఞత గలవారంగా ఆయన్ను ప్రచురపరిచేవారిగా ఉందుముగాక. తలలు వంచి కళ్ళు మేండి ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు అయిన దేవా, దయగల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సంవత్సర ప్రారంభంలో తండ్రి, ఈ మొట్టమొదటి పునరుద్ధానపు ఆరాధన దినమందు దేవా, ఈ రీతిగా మమ్మల్ని అందరినీ నీ పాదాల చెంతకు నడిపించి తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా యెహోవాయే మీకు నిత్యమైన వెలుగవునా అని తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. వెలుగులో ఉన్న ఆశీర్వాదాలు ఒక్కొక్కటిగా మీరు వివరిస్తూ వచ్చారు ప్రభువా, నీకు స్తోత్రం నాయన. నీతిమంతుల కొరకు, యథార్థవంతుల కొరకు వెలుగుంచబడి ఉన్నదని నువ్వు సెలవిచ్చావు తండ్రి, స్తోత్రం నాయన. అయ్యా వెలుగు మరి నా తండ్రి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమై మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమునై ఉన్నారు అని తండ్రి, ఈరోజు మీరు మాకు బోధించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా మమ్మల్ని సాతాను అధికారంలో నుంచి వెలుగు సంబంధులుగా వెలుగులోనికి మీరు మమ్మల్ని పిలిచారు ప్రభువా. వెలుగయ్యున్న దేవుడుగా మీ వెలుగును మా మీద ప్రకాశింపజేశారు తండ్రి, స్తోత్రం నాయన. అయ్యా మరి మేము వెలుగుని ప్రచురించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. వెలుగును గూర్చి సాక్షులుగా మేము నిలబడగలగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభువా, స్తోత్రం నాయన. మా చుట్టూ ఎందరో చీకట్లో ఉన్నారు, మా చుట్టూ ఎందరో సాతాను అధికారం కింద నలిగిపోతూ ఉన్నారు. అయ్యా వారిని వెలుగులోనికి నడిపించగలిగే కృప, అయ్యా వారిని వెలుగు సంబంధులుగా మార్చగలిగే కృప మాకు దయచేయండి దేవా, స్తోత్రం నాయన. ఆనాడు గెరాసేను ప్రాంతంలో ఆ భయంకరమైన దురాత్మల చేత పీడింపబడుతున్న యవనస్తుని నీవు విడిపించిన తర్వాత తాను తన ఇంటి వారందరినీ నీ దగ్గరికి నడిపించాడు ప్రభువా, నీ వైపుకు త్రిప్పాడు ప్రభువా, స్తోత్రం నాయన. నిజమే దేవా, మా జీవితాల్లో కూడా ఎన్నో కార్యాలు నువ్వు చేసావు, ఎన్నో విషయాలు మాకు విడుదలిచ్చావు, ఎన్నో మేలు నువ్వు చేసావు దేవా. దాన్ని నా తండ్రి అనేకులకు చెప్పి వారిని నీ మందిరానికి నడిపించే జ్ఞానం, నీ సన్నిధానానికి నడిపించగలిగే వివేకము ప్రతి బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా, స్తోత్రం నాయన. ఈ సంవత్సర ప్రారంభంలో ప్రతి ఒక్కరూ ఒక తీర్మానాన్ని తీసుకుని నా వంతుగా నేను కొన్ని ఆత్మల్ని సంఘానికి నడిపించాలి అనే భారాన్ని వారిలో కలగచేయమని వేడుకుంటున్నాం ప్రభువా, నీకు స్తోత్రం నాయన. నా మట్టుకు నేను కొంతమందికి సువార్తను ప్రకటించి వారిని రక్షణలోకి నడిపించాలనే భారాన్ని కలగచేయమని వేడుకుంటున్నాం తండ్రి, స్తోత్రం నాయన. దయగల తండ్రి, పరిశుద్ధుడా, రాత్రి వేళ తమ మందను కాచుకుంటున్న వారి చుట్టూ ప్రభు యొక్క వెలుగు ప్రకాశించినప్పుడు దేవా, వారు ఆ శిశువును చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు వారు ప్రచురం చేశారు. నిజమే దేవా, నీవు మాతో ఏది మాట్లాడావో దానిని మేము ప్రజలకు చెప్పడానికి సహాయం చేయండి. నీవు మాకు ఏది బోధించావో దానినే ప్రజలతో చెప్పి నీ వైపుకు త్రిప్పడానికి సహాయం చేయండి దేవా. దయగల తండ్రి యేసయ్య, మౌనంగా ఉండిపోయే వారంగా కాక మా నోరు ఎల్లప్పుడూ నీ నీతిని ప్రచురపరచగలడానికి, నీ నామాన్ని ఉచ్చరించగలగడానికి సహాయం చేయండి తండ్రి. ఈ మొదటి రోజున ఇదిగో మీ సన్నిధానానికి వచ్చిన ప్రతి బిడను మీరు ఆశీర్వదించండి. ఇంకా అనేక మంది వెలుగులోనికి రాలేక ఇంకా చీకట్లోనే ఉన్నారు. సాతాను అధికారం కిందే అనేక దురాత్మల సమూహాలతో బానిసలుగా పీడింపబడుతూ ఉన్నారు. అనేక దుర్వ్యసనాలకి బందీలుగా మారిపోయి ఉన్నారు. వారిని విడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. వారు కూడా ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి రావాలి ప్రభు. ఆశ్చర్యమైన నీ గుణలక్షణాల్ని ప్రచురపరచాలి ప్రభు. సహాయం చేయండి. ఈ దినం నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడను ఆశీర్వదించండి. ఈ లైవ్లో ఎంతమంది అయితే బిడ్డలు వీక్షిస్తున్నారో వారందరి కుటుంబాలలో మీ వెలుగు కలగచేయమని వేడుకుంటున్నాం ప్రభు. స్తోత్రం నాయన. ఈ పరిచర్ను ఆశీర్వదించండి, వెలుగుమయంగా చేసి నడిపించండి దేవా. ఇంతవరకు మీరు మా మధ్యలో ఉండి ఈ ఆరాధన అంతటిని దీవెనకరంగా జరిపించినందుకే నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని దీవెన ఆశీర్వాదాలు మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీకు కూడా మహిమా పరిచర్య తరపున
ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే కూర్చోండి. 14 సంవత్సరాలు పిల్లలు లేక